భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించారు. నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలు లేకుండా అన్ని కులాలకు సమానమన్న విధంగా జీవిస్తున్నామంటే అది అంబేద్కర్ రాజ్యాంగం వల్లనేనన్నారు. ఆయన కేవలం మన దేశానికి మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచారన్నారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ అంబేద్కర్ లేని భారతదేశాన్ని మనం ఊహించలేమన్నారు. ఆయన వలన ఈరోజు అన్ని వర్గాలను సమంగా చూస్తున్నామన్నారు. అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే ఆరాధ్యుడు కాదని ప్రతి ఒక్క కులానికి ఆయన ఒక స్ఫూర్తి ప్రదాతని అభిప్రాయపడ్డారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ పాత్ర ఎక్కువగా ఉందన్నారు. సామాజిక రుగ్మతలు వివక్ష లేని అభ్యుదయ సమాజ నిర్మాణమే ఆయనకు సరైన నివాళి అన్నారు. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి అసమానతలు చాలా ఎక్కువ ఉండేటివి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఫలితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ సమానమే అనే చట్టం మనం రూపొందించడం అంబేద్కర్ గారికి చెల్లిందని చెప్పేసి తెలియజేసుకుంటాం. 134 ఏళ్ల తర్వాత కానీ ఈరోజు మనం ఒక దేవుడు అని కొలిచే బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు ఇక్కడ జయంతి వేడుకలు జరుపుకోవడానికి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలహారం వేసి అందరూ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మనమందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో భారతదేశం యొక్క స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి అందరికీ న్యాయం జరగాలన్నటువంటి లక్ష్యంతో రిజర్వేషన్ సౌకర్యం కల్పించి తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి అత్యున్నత వర్గాల వారితో సమానంగా ఎదగాలన్న లక్ష్యంతో ఈరోజు భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనందరికీ కూడా ఒక దిశ నిర్దేశించిన వ్యక్తిగా మనమందరూ కూడా ఆయన ఆశయాలు కొనసాగించేలాగా ఈరోజు ఒక ప్రతినపోని మనమందరూ కూడా భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి భారతదేశ అభివృద్ధికి అహర్నిశలు పనిచేయాల్సిన బాధ్యతని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు వారు ఇచ్చినటువంటి ఒక మార్గంలో మనమందరూ కూడా ఈరోజు నడుస్తున్నాం. భారతదేశంలోనే అత్యంత ప్రధానమైనటువంటి పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ గారి విగ్రహానికి భారత రాష్ట్రపతి గారు, అదేవిధంగా భారత ప్రధానమంత్రి గారు, ప్రధాన రాజకీయ పార్టీల వారు అందరూ కలిసి అక్కడ నివాళులు అర్పించడం అనేది ఒక ఆనవాయితీగా రావడమే చరిత్రలో ఆయనకు ఒక్కరికే దక్కింది. కాబట్టి అలాంటి స్ఫూర్తిదాత యొక్క ఆశయాలను మనందరూ కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు చేసుకుంటూ వారి పవిత్ర ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.